వెంటనే ఆదుకోవాలి ఎంపీ ఈటెల రాజేందర్. మిగతా అడవిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ములుగు జిల్లాలో పర్యటన, పంట పొలాల పరిశీలన, బాధిత కుటుంబాలకు ఈటెల భరోసా. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ములుగు జిల్లా పర్యటన చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాడ్వాయి, పస్రా నడుమ గుండ్ల వాగు కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను, రోడ్లను పరిశీలించారు. మేడారం అడవుల్లో కూలిన చెట్లను పరిశీలించి కారణాలు తెలుసుకున్నారు. వరద బాధితులను పరామర్శించి అండగా ఉంటామని బాధితులకు భరోసా కల్పించారు ఈటెల. ఆయన వెంట సీతారాం నాయక్, గరికపాటి మోహన్ రావు, కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. పోతారు, అలా పడతారు. పడితే వాడికి కష్టమే. అయితే అది 9 కోట్ల చిల్లరతో కట్టినప్పుడు ఏమైందంటే ఫస్ట్ సారి తెగిపోయినప్పుడు ఆ ఫ్లడ్ తోటే ఇవన్నీ దారులు పడ్డాయి. కొంచెం ఇవన్నీ ఎక్కువైపోయింది. ఇప్పుడు అది ఏదైతే ఉందో ఆ ఫ్లో అయి రాగానే ఈ రెండు ఇక్కడ అటాక్ కాగానే ఇది వచ్చేస్తుంది. ఏ మాత్రం వర్షం కొట్టినా ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. పడతావు, వాడు పడతావు. మీరు ప్రెస్ అడ్డుండే, మీరు ఆ ఫోటోగ్రాఫర్స్ అటు దూరం పోయి మనం అప్పుడప్పుడు అమెరికా లాంటి దేశాలలో లాంటివి చూసాము. బట్ ఇక్కడ అటువంటి మన కండిషన్స్ లో టార్నడోస్ రావు. కాకపోతే ఇది ఏంటంటే హెవీ విండ్స్. అప్పుడు ఉన్నటువంటి హెవీ రైన్ ఫాల్, హెవీ విండ్ వల్లే ఇది జరిగింది. దాదాపు 200 హెక్టార్లు అంటే సుమారు 500 ఎకరాల్లో వినాశనం అనేది జరిగింది. అంటే ఇది సుడిగాలి వచ్చి ఇక్కడికి ఆగిపోయింది, మళ్ళీ ఎక్స్టెండ్ కాలేదు. పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ కి 3-4 కిలోమీటర్లు పోయింది సార్. 4 కిలోమీటర్ల తర్వాత అది డైల్యూట్ అయింది. ఇటు 2 కిలోమీటర్స్ విడ్త్ ఎంత? దాదాపుగా 1 కిలోమీటర్ ఉంది సార్. ఎపిసెంటర్ 500 మీటర్స్. ఎపిసెంటర్ 500 మీటర్స్. అంటే ఎపిసెంటర్ లో ఉన్నటువంటి ఒక్క మొక్క కూడా మిగలలేదు. అంటే ఇలాంటి బ్రోకెన్ సార్, అంటే క్రౌన్ ఏదైతే ఇరిగిపోయిందో అవి స్టాండ్ అయినాయి సార్. క్రౌన్ ఏదైతే ఇంపాక్ట్ ఉన్నాయో అవి అప్రూటల్ కూడా అయిపోయింది. ఎపిసెంటర్ 500 అంటే ఎపిసెంటర్ ఒక్క మొక్క కూడా మిగలలేదు. అంటే ఇలాంటి బ్రోకెన్ సార్, అంటే క్రౌన్ ఏదైతే ఇరిగిపోయిందో అవి స్టాండ్ అయినాయి సార్. క్రౌన్ ఏదైతే ఇంటాక్ట్ ఉన్నాయో అవి అప్రూటల్ కూడా అయిపోయింది.
2000 మొక్కలకి ఇప్పటికి ఎస్టిమేట్ ఇచ్చారు. సుమారుగా మాకున్న శాంపుల్ ప్లాట్ అనాలిసిస్ టోటల్ ఎన్యూమరేషన్ చేస్తున్నాం సార్. దీని ప్రకారం 50,000 పైసలకే అప్రూవల్ అయినట్టు ఇలాంటి సంఘటన ఈ దేశంలో ఎక్కడ జరగలేదు సార్. ఇది వన్ ఆఫ్ ఇట్స్ యూనిక్ కైండ్. మనం అప్పుడప్పుడు అమెరికా లాంటి దేశాల్లో టార్నిడో లాంటిది చూసాం. ఇక్కడ అటువంటి మన కండిషన్స్ లో టార్నిడోస్ రావు. కాకపోతే ఇది ఏంటంటే హెవీ విండ్స్. అప్పుడు ఉన్నటువంటి హెవీ రైన్ఫాల్ హెవీ విండ్స్ వల్లే రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకి నేను కానీ అదేవిధంగా వెంకటేశ్వర్లు మా జనరల్ సెక్రటరీ గారు కానీ గరికపాటి మోహన్ రావు గారు కానీ మా మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు కానీ మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు అదేవిధంగా మా వరంగల్ అభ్యర్థి ప్రదీప్ రావు గారు బలరాం గారు మా ములుగు జిల్లా అనేక మంది మా ములుగు జిల్లా నాయకులతో పాటుగా పాత వరంగల్ జిల్లా నాయకులంతా కూడా ఇక్కడ పర్యటిస్తూ ఉన్నాం. పొద్దున మేము గుళ్ళవాకు పోతే అక్కడ రైతాంగానికి కన్నీళ్ళు తప్ప దుఃఖం తప్ప వాళ్ళకి ఏం లేదు. గతంలోనే ఒకసారి గుళ్ళవాగు తెగిపోయి గుళ్ళవాగు మధ్యంతరంగా గండిపడి కొన్ని వందల ఎకరాల భూమిలో తాడి చెట్లంతా లోతు గోతులు పడ్డాయి. 6 మీటర్లు 7 మీటర్ల ఇసుక మీటర్లు వేసినాయి. మొన్ననే దీన్ని చదువు చేసుకొని ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా వరదలు వచ్చి మొత్తం మా కుంపలు ముంచిపోయినాయి. మా పంట పొలాలలో మేటలు వేసినాయని చెప్పి వాళ్ళు కన్నీరు మున్నీరైతున్న తీరు బాధేసింది. డెఫినెట్గా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఈ మొత్తం తెలంగాణలో ఇసుక మేటలు వేసి